నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఉత్తరాంధ్రలో ఆయన పవర్ఫుల్ లీడర్. ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ పవర్లో ఉన్నా సరే ఆయనకు అత్యంత ఇష్టమైన పదవి మాత్రం దక్కలేదు. బుగ్గకారు యోగం కోసం 18 నెలలుగా ఊగిసలాటలో ఉన్న ఆయనకు ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ దక్కబోతోందట. అత్యంత కీలకమైన పదవి ఆయన తలుపు తట్టబోతోందట. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆయనకు ఇండికేషన్ ఇచ్చారట. ఇంతకు ఎవరా నేత? ఆయన ఆశిస్తున్న పదవి ఏంటి? ఆ లీడర్కు దక్కే పోస్ట్ ఏంటి? గంటాకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లేనా? త్వరలో ఆయనకు పెద్ద పోస్ట్ దక్కబోతోందా? ఉత్తరాంధ్ర సెంట్రిక్ గా గంటాకు ప్రమోషన్ పక్కానా? మంత్రి పదవి కోసం వెయిటింగ్ లో ఉన్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందట. గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేసి ఓ రేంజ్లో హవా నడిపించిన ఆయన 18 నెలలుగా తనకు ఇష్టమైన పదవి దక్కకపోవడంతో అన్హ్యాపీగా ఉన్నారట. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎదురు చూపులు తప్పడం లేదట. తనకంటే జూనియర్లు, ఒకప్పుడు తాను టికెట్ రికమెండ్ చేస్తే పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్లు మంత్రి పదవిలో ఉంటే తాను మాత్రం ఓ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చిందని అసహనంలో ఉన్నారట. అయితే గంటాకు లక్కీ ఛాన్స్ దక్కబోతోందట. ఆయనను అదృష్టం వరించబోతోందని, మంత్రి పదవి కాకపోయినా సరే దాదాపుగా అదే స్థాయి కలిగిన పదవి దక్కబోతోందని తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా పదవి అంటే ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్. ఈ పదవిని సీఎం చంద్రబాబు గంటాకు కట్టబెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ మధ్య ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు, పెట్టుబడులు తేవడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వం టాస్క్ గా పెట్టుకుంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి 9 జిల్లాలు వస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పాడేరు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం వరకు విస్తరించారు. 9 జిల్లాల పరిధిలో ఎకనామిక్ రీజియన్ అథారిటీ చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, రైడెన్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్లతో పాటుగా దిగ్గజ ఐటీ కంపెనీలు, ప్రఖ్యాత స్టార్ హోటల్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టులు, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్కులు వంటివి వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ భూమి చాలా ఉన్నప్పటికీ ఇంకా రైతుల నుంచి సేకరణ చేయాల్సి వస్తోంది. ఈ ప్రాసెస్ ను కూల్ గా డీల్ చేయడం ప్రభుత్వాన్ని మారింది. చాలా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు విపక్ష వైసీపీ ఆధీనంలో ఉండడంతో గ్రామ సభల్లో తీర్మానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పనికి స్థానికంగా చాకచక్యంగా పావులు కదిపి సమస్యలు లేకుండా స్మూత్ గా భూసేకరణ పూర్తి చేయగల లీడర్ కోసం కూటమి సర్కార్ చూస్తోంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలో అంత సమర్థత ఉన్న నేత గంటా శ్రీనివాసరావు మాత్రమే అని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారట. అందుకే ఆయనకు లోపాయకారిగా ఈ వ్యవహారాలు అప్పగించారట. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం భీమిలిలో డాటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఏరోస్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. వీటి కోసం కొన్ని వేల ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే గూగుల్, అదానీ డేటా సెంటర్ కోసం భీమిలిలో 200 ఎకరాల వరకు ప్రభుత్వం భూమిని కేటాయించగా రైతుల నుంచి భూమి సేకరించాల్సి వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే గంటాతో మాట్లాడి భీమిలిలో ల్యాండ్ అక్వైజేషన్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారట.
అంతేకాదు ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. దీంతో గంటా తన నియోజకవర్గంలో వైసీపీ వర్గానికి చెందిన నేతలు, రైతులను కూడా ఒప్పించి ప్రభుత్వానికి భూమి అప్పగించేలా చేయడంలో చక్రం తిప్పుతున్నారట. కేవలం భీమిలిలోనే కాదు, విశాఖ, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా గంటాకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉండడంతో ఆయా ప్రాంతాల సమీకరణల బాధ్యతలు కూడా అప్పగించారు అంటున్నారు. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిని హ్యాండిల్ చేయాలని గంటాకు ఇండైరెక్ట్ గా బాధ్యతలు అప్పగించినట్లు టాక్. దీంతో గంటా తనదైన శైలిలో చక్రం తిప్పుతూ తన సత్తా ఏంటో చంద్రబాబు, లోకేష్ కు చూపుతున్నారట. వచ్చే మార్చిలో గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ చేయడానికి వీలుగా గంటా అడ్డంకులు తొలగించడంతో ఇటు గంటా, అటు టీడీపీ అధిష్టానం ఫుల్ హ్యాపీ అంటున్నారు. తన స్థాయికి తగ్గ సరైన పదవి లేకపోయిందని అసంతృప్తిలో ఉన్న గంటాకు మంత్రిగా మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతోనూ సమీక్షలు చేయగల లక్కీ పోస్టు వచ్చినట్లే అని విశాఖ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. అయితే గంటా కళ నెరవేరడానికి ఎంత టైం పడుతుందో వేచి చూడాలి.